హలో ఫ్రెండ్స్, జై జవాన్ జై కిసాన్, రైతే రాజు. దీనికి సంబంధించిన రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు కానీ, ఇటు మన దేశానికి సంబంధించి ప్రతి ఒక్క రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా రైతన్నలకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్స్ అనేది రైతన్నలకు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అందించిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ వివరాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే రైతన్నలకు బంపర్ గిఫ్ట్, నెలకు 3,000 పెన్షన్, వీరు మాత్రమే అర్హులు. కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు సంబంధించి ఒక కొత్త స్కీమ్లు అనేది ప్రవేశపెట్టబోతున్నాయి. దీనికి సంబంధించిన ఆల్రెడీ మనం పీఎం కిసాన్కి సంబంధించి కూడా ప్రతి సంవత్సరము 2,000 రూపాయలు అనేటివి 3 విడతలుగా, అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేసింది. అయితే వీటిలో భాగంగానే రైతన్నలకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే కిసాన్ ధన్ యోజన ఒక స్కీమ్ అనేది మనకు 2019 సెప్టెంబర్ 12న యొక్క కొత్త స్కీమ్ అనేది అమలులోకి అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎవరైతే 18 నుంచి 40 సంవత్సరాల వారు ఉన్నారో వారు నెలకు 100 రూపాయల చొప్పున వారి యొక్క ఖాతాలో జమ చేసుకుంటే, ఎవరికైతే 60 సంవత్సరాలు తర్వాత వారికి 3,000 రూపాయలు అనేటివి వారు పెన్షన్ పొందే వెసులుబాటు అనేటివి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ అనేది రైతన్నలకు, సగటు రైతన్నలకు వారికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఆ రైతన్నలకు ఒకవేళ మరిస్తే జీవిత బీమా కింద వారి యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారికి సగం పెన్షన్ రూపంలోనే వారికి అయితే అందిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. దీనిని బట్టి చిన్న సన్నకారు రైతులు ఎవరున్నా వీటికి ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి రైతన్నలకు సంబంధించి పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి ఒక పోర్టల్ అయితే నమోదైతే చేయడం జరిగింది. మీరు వెళ్ళి అక్కడైతే నమోదు చేసుకోండి. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి.